ఈ అమ్మాయి నడుము గోడకు తగిలి నొప్పి వస్తుంది. అయితే ఆ అమ్మాయితో పాటు ఈ కుర్రాడికి కూడా నడుము నొప్పి వస్తుంది. అలాగే ఈ అమ్మాయి నెతికి దెబ్బ తగులుతుంది. ఇంతలో ఇతడి చేయి కూడా నొప్పి వచ్చి కప్పు పట్టుకోలేకపోతాడు. ఇంతలో ఇతడికి ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది. వెంటనే ఇతడు ఇక్కడ మాయమై ఆ అమ్మాయి దగ్గర ప్రత్యక్షమవుతాడు. ఇంతలో శత్రువు దాడి చేయగా ఈ కుర్రాడికి రక్తపు వాంతులు అవుతాయి. అయితే శత్రువు మళ్లీ దాడికి సిద్ధమవగా ఈ కుర్రాడు అనుకోకుండా ఈ అమ్మాయిని కిస్ చేసుకుంటాడు. మరుక్షణమే ఈ కుర్రాడి సూపర్ పవర్స్ తిరిగి వస్తాయి. దీనితో శత్రువు దూరంగా ఎగిరిపడతాడు. వాస్తవానికి ఈ కుర్రాడు ఒక వాంపైర్. అలాగే ఇతడు 1000 సంవత్సరాలుగా బ్రతికే ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఈ అమ్మాయి తన కారుతో ఇతడిని గుద్దేయబోతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమెను చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈమె అచ్చం 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన తన భార్యలా ఉంటుంది. అయితే రోడ్డుకు అడ్డంగా వచ్చినందుకు ఈ అమ్మాయి ఇతడిని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమెను సైలెంట్గా ఉండమని సైగ చేస్తాడు. అప్పుడు ఈమె ఆ కాసేపు మాట్లాడలేకపోతుంది. అయితే ఆ కుర్రాడు వెళ్లిపోయాక ఈమెకు తన మాట తిరిగి వస్తుంది. అదే సమయంలో ఈ అమ్మాయిని ఇంకొక వాంపైర్ చూస్తాడు. వాస్తవానికి ఈ అమ్మాయి రక్తం గాఢంగా ఉండి వాంపైర్స్ను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఈమె ఇంటికి వచ్చిన తర్వాత ఈమెను వెతుక్కుంటూ ఆ చెడ్డ వాంపైర్ వచ్చేస్తాడు. అప్పుడు ఈమె ప్రమాదాన్ని గమనించి అక్కడ నుండి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ చెడ్డ వాంపైర్ ఈమెను కదలనివ్వకుండా చేస్తాడు. అప్పుడు ఒక్కసారిగా ఈ కుర్రాడు అక్కడికి వచ్చి ఆ చెడ్డ వాంపైర్ను కొడతాడు. ఇంతలో ఈ అమ్మాయి పైకి లేచి తాను చనిపోయానని అనుకుంటుంది. అలాగే ఈ కుర్రాడిని మళ్లీ చూస్తానని ఈమె అనుకోలేదు. అలాగే ఈమె ఈ కుర్రాడు కూడా చనిపోయాడని అనుకుంటుంది. ఇంతలో ఆ చెడ్డ వాంపైర్ మళ్లీ ఈ అమ్మాయిపై దాడి చేస్తాడు. ఇంతలో అనుకోకుండా ఈ అమ్మాయి ఈ కుర్రాడిని కిస్ చేస్తుంది. వెంటనే ఇతడు ఈ అమ్మాయిని పక్కకు తోసేస్తాడు. ఎందుకంటే ఇతడి శక్తులు ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్లిపోతూ ఉంటాయి. దీనితో ఈ కోపం వచ్చి ఈమె దగ్గరకు రాగా ఇతడు ఈ అమ్మాయిని తాకలేకపోతాడు. అప్పుడు ఈ కుర్రాడు నా శక్తులను తిరిగి ఇవ్వు, లేదంటే నిన్ను ఇక్కడి నుండి కిందకు పడేస్తానని చెప్తాడు. కానీ అసలు ఇతడు ఏమి అడుగుతున్నాడో ఈ అమ్మాయికి అర్థం కాదు. ఆ తర్వాత ఇతడు ఈ అమ్మాయిని కిందకు పడేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయికి గాయమైతే తనకి కూడా గాయం అవుతుందని గుర్తు వచ్చి వెంటనే ఈమెను పైకి లాగి కాపాడతాడు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.